తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని సర్కార్ పునరుద్ఘాటించింది. డ్రగ్స్ నుంచి విముక్తి కలిగించి యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలకు హాజరైన సీఎం అన్నదాతలను 2 విముక్తులు చేసి వారి ఆత్మహత్యల నివారణ కోసం 2 లక్షల రుణమాఫీ చేశామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారి సంస్థ నడుస్తోందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో బ్రహ్మకుమారేసి శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారిస్ నడుస్తున్నారని, డ్రగ్స్ నిర్మూలనకు వారు కృషి చేయడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల మాట ఎత్తాలంటేనే జంకేలా రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రభావవంతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా, నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం. అందుకే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీజీపీ కార్డర్ ఆఫీస్తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూలన ఈ గంజాయి మూలాలను, డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. నాకు చాలా సంతోషం కలిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ కూడా ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైతు ఆత్మహత్యల నివారణకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 31,000 కోట్లతో 2 లక్షల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. త్వరలో ప్రారంభించే యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు నేరుగా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది. రైతుల ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పరిశ్రమలలో ప్రముఖులైన వ్యక్తులను ఇందులో డైరెక్టర్లుగా తీసుకున్నాం. ఇక్కడ సిలబస్ డిసైడ్ చేస్తారు, విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మేము ప్రారంభించినాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీ లీజ్ రెన్యువల్ చేయడమే కాకుండా మీకు అవసరమైన అన్ని సహకారాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉన్నది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న వ్యసనాలను వీడాలంటే ఆధ్యాత్మిక చింతన అవసరమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో బ్రహ్మకుమారిల కోసం శాంతి సరోవరం నెలకొల్పాలని నాడు చంద్రబాబు సంకల్పించారని తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. అదే తరహాలో రేవంత్ సర్కార్ బ్రహ్మకుమారిలకు చేయూతనిస్తుందని హామీ ఇచ్చారు. ఆనాడు ఈ శాంతి సరోవర్ ని 20 వసంతాల క్రితం ప్రారంభించాం. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవలక్షణాలు గాని, అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు గాని, అనాగరికమైనటువంటి పద్ధతుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనీయకుండా ఒక సమాజాన్ని, సంతోషమైనటువంటి సమాజాన్ని సృష్టించడానికి పరమాత్ముడిగా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి శక్తినివ్వాలని, తప్పకుండా మీ యొక్క కార్యక్రమాలకి చేయూతనిస్తామని, ఈ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. The message of love and message of dedication creates a positivity the citizens of our state and India and globe all together. This is also now the Gachibowli is in the midst of the concrete jungle, but we would like to see some sense of spirituality should be infused among the people of this materialistic age. గచ్చిబౌలిలోని శాంతి సరోవరం లీజు పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ బ్రహ్మకుమారీస్ కు భరోసా ఇచ్చారు.